పరిశుద్ధ ప్రభువా వరదూతలైన నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వార్నింపగలరా వరదూతలైన వరదూతలైన నిన్వార్నింపగలరా ప్రభా మిగతాని భార్యగా పొందుకుంటున్న విధానం బట్టి మీకు స్తుతులు. ఇరువురి యొక్క వివాహం తండ్రి రేపటి దినాన్ని ఘనంగా జరగబోతున్న దాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి. వివాహం అన్ని విషయంలో ఘనమైందన్నారు. అటీదిగా ప్రభు ఇది యెహోవాను కలిగినటువంటి కార్యం ప్రభు మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పొచ్చారు. అటీదిగా తండ్రి ప్రభు రేపటి దినాన్ని జరిగేటటువంటి వివాహ మహోత్సవానికి ముందుగా జరిగేటటువంటి ప్రధాన కార్యక్రమాన్ని తండ్రి ప్రభ సంఘ పెద్దలు తండ్రి ప్రభు యొక్క నూతనమైనటువంటి వస్త్రాలు నూతనమైనటువంటి వస్తువుల్ని వారు తీసుకుని తండ్రి ప్రభు పెళ్లి కుమార్తె యొక్క గ్రామం బయలుదేరి వెళ్తూ ఉండగా మీరే మార్గం సరళం చేయండి, క్షేమకరమైనటువంటి గ్రామం అనుసరించండి, తీసుకునేటటువంటి వస్తువుల్ని దీవించండి, తీసుకొచ్చండి, రక్తంతో అభిషేకించండి, వాటిని అక్కడ పెళ్లి కుమార్తె ధరింపజేయడం ద్వారా అప్పుడైనా అభిషేకించండి ప్రభావ. ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి ప్రతి బంధువుని తండ్రి ప్రభు దీవించండి ప్రభావ. ఏ వాహనాన్ని ఏదైతే మీరు ప్రయాణం చేస్తున్నారో వాహనం చుట్టూ మీకు కంచి వేయండి ప్రభావ. క్షేమకరమైనటువంటి ప్రయాణం అనుగ్రహించండి. సురక్షితంగా అక్కడికి చేరి జరగవలసినటువంటి కార్యక్రమం మీ నామ ఘనత వరకు జరిగేటటువంటి భాగ్యం, అదేవిధంగా మళ్ళీ క్షేమంగా వారిని తండ్రి ప్రభావ ఈ గృహాలకి చేరేటటువంటి యోగ్యత ధరించమని వేడుకొంచున్నాము తండ్రి. ఇదిగో ప్రభావ ఈ గృహంలో మీ వెలుగు, మీ శాంతి, మీ సమాధానం నుంచి మీ రక్తదారులు తండ్రి ప్రభు ఈ గృహం నుంచి అంధకార సమయంలో మీ నామం పేరిట బంధిస్తూ మీ కుటుంబాన్ని బలపరిచి మీ మనిషి చెట్టు నుంచి ఆత్మ నడిపింపు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని కొద్ది ప్రార్థన ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరచున్నాం. యేసు క్రీస్తు రాజ్యము శక్తి నిరంతరం మన పరమ తండ్రి మన రక్షణ శాంతి సమాధానం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నటువంటి బంధువులకు సభ్యులకు తీసుకువెళ్తున్నటువంటి నూతన వస్తువులను సదా పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా త్వరలో ఉంచండి ప్రార్థన. మహాపరిశుద్ధుడా అత్యంత ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుచున్నాము తండ్రి.
మీ అపారమైనటువంటి ప్రేమ చేత రాత్రి అంతట్లో మమ్మల్ని కాచి కాపాడి ఉదయకాల సమయం దాటి ప్రభా నాని 11:30 గంటల సమయంలో ప్రభా ఈ గృహంలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి ఘనపరిచేటువంటి సమయానికి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ సమకూర్చినందుకు నీకు వందనాలు చెల్లించుచున్నాం ప్రభా. నాని ప్రారంభ ప్రార్థన నుండి చివరి వరకు ప్రభా మీ అధ్యక్షత ఉంచండి నాయన. నీకు స్తోత్రాలు. ఎందుకైతే ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నామో ఈ కూడికని ప్రారంభం నుండి చివరి వరకు నీ కృప ఉంచవలసిందండి. యేసయ్య అతి పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూడా పరమాత్మరూపుడా పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడా నిరూపమా బలబుద్ధి దీప్తి ప్రభావయారు పదారుణ మరుమాను రక్షించు కరుణా సముద్ర. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు మాసిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోకుమా జీవితమునా, మరచిపోకుమా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా.
దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. ప్రభువా వరాదుతాలైనా వాణి పగలాత్మలను దేవా జనకాత్మలను దేవోగా ఘన మహిమ చేలోను, ఘన మహిమ చేలోను, ఘన మహిమ. వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 24. కాబట్టి నా యజమాని ఎడల మీరు దయను నమ్మకము కనపడుతుందా, అది అయినను నాకు తెలియచేయండి. లేని ఎడల అది అయినను తెలియచేయండి. అప్పుడు నేను ఎట్టుకోవాలను అటు పోయినగా లాభంను విధేయులను యెహోవా కలిగిన కార్యము మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పగలను. ఇదిగో రెప్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకుని పోము. యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఈమె నీ యజమాని కుమారుడికి భార్య అగుగాకని ఉత్తరమిచ్చింది. అబ్రహాము సేవకుడు వారి మాటలు యెహోవాకు సాష్టాంగ నమస్కరించాడు. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెప్కాకు ఇచ్చాడు. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువ గల వస్తువులు ఇచ్చాడు. అతడును అతడితో కూడిన మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతా ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమాని అంతకు నన్ను పంపించడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొక్క వందనేమో. ఆ తర్వాత ఆమె వెళ్ళనొచ్చింది. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణం సఫలం చేసిన కనుక నాకు కడవ కానిక నన్ను పంపించుడి, నా యజమాని యొద్దకు వెళ్ళిందని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనులో తెలుసుకుందామని చెప్పుకొని రెప్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళదువా అని ఆమె అడిగినప్పుడు వెళ్ళదని అడిగింది. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెప్కాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రెప్కాతో మా సహోదరి చాలా కాబట్టి క్లుప్తంగా కొన్ని విషయాలు మరి అక్కడ జరిగినటువంటి కార్యం అంతా కూడా దైవ కార్యముగా మరి ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎలియాజరు అబ్రహాము దగ్గర ప్రమాణం తీసుకొని ప్రయాణమై వెళ్ళినప్పుడు యెహోవా వలన అడిగినటువంటి సూచనల ప్రకారము ఎవరిని ఆయనకు దాహానికి ఇవ్వటానికి సిద్ధపరుస్తారో, తన ఒంటెలకు దాహం ఇవ్వటానికి తీర్చడానికి ఏ యొక్క కుమార్తె సిద్ధమవుతాదో ఆమె తన యజమాని యొక్క మరి కుమారునికి భార్య అవుతుంది అనేటువంటి తీర్మానం తీసుకొని ఉన్నాను. నేను కొద్దిగా కొత్తగానే చెప్తాను, అంటే ముందు విషయం తెలియలేదు అనుకోండి, నేను ఏదో చెప్పాడు అనుకుంటాను కదా, అందుగురించి కొద్దిగా చెప్పాను అనుకోండి, చెప్పిన విషయం ఇదనమాట నాకు అంతే. కాబట్టి అంటే లాంగ్గా చెప్తున్నట్టు అనిపిస్తుంది, కానీ కొంచెమే చెప్తాను. అది నాకు సమయభావం బాగా. కొత్త నవరాజపురం నుంచి కూడా మీరు వచ్చిన పని అదే. మరి రాబిన్ పాల్ కొరకు మరి ఆ సంఘం చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు, మరి పెద్దలు అనబడినటువంటి వాళ్ళు దేవుని యొక్క సంఘంలో ప్రార్థించి ఇదిగో పెళ్లి కుమార్తె కొరకు బిడ్డను తీసుకుని వెళ్ళాలి. మరి ఆ తర్వాత 50వ వచనంకి వచ్చేసరికి మరి మా పక్షాలు అంటే ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము అనేటువంటి మాట చెప్తాం. ఎందుకంటే ఇరు పక్షాలు ప్రార్థించినప్పుడు మరి చెప్తున్నటువంటి మాట ఆలోచన చేస్తే వారు రెబెకాతో మా సహోదరుని వేలకు తల్లివగుదుగాక, నీ సంతతి వారు తమ పగవారిని గవిని స్వాధీనపరుచుకుందరుగాక అని ఆమెను దీవింపగా రెబెకా ఆమె పనిగత్తెలను లేచి ఒంటెలనెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రెబెకాను తోడుకుని పోయాను. ప్రేమేంటంటే వాళ్ళరా, ఇక్కడికి మీరు వచ్చినటువంటి కార్యక్రమము ముగిసినటువంటిది. ఏమిటంటే ఆ బిడ్డ సిద్ధపడి ఉన్నది కాబట్టి మీరు ఇంక తీసుకొని వెళ్ళవచ్చు, వివాహానికి మరి మీరు తీసుకొని వెళ్ళవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచన చేసుకొని
మరి దేవుని యొక్క సన్నిధిలో మరి నూతనంగా మరి ఐక్యపరచబడుతున్న బిడ్డలు ఇరువురికి మరి రాబిన్ పాల్కు మరి కొత్త నవరాజపురం రాబిన్ పాల్కు మరి అదేవిధంగా మరి మా యొక్క సంఘ సెయింట్ జాన్స్ లోదన్ సంఘ బిడ్డ మరి నిఖితకు మరి ప్రత్యేకమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు తెలియజేస్తూ దేవుడు వారి యొక్క గృహస్థ జీవితాన్ని ఆశీర్వదించి అభివృద్ధి పరిచి వారి ఉన్నతమైన స్థితిలో వారి ఉన్నతమైన విశ్వాసంతో వాళ్ళు కొనసాగినట్లు పరిశుద్ధాత్మ కృప మెండుగా వారికి దయచేయాలని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన, ప్రభు ప్రార్థన, దీవెన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మరి నాయన మా యొక్క సెయింట్ జాన్స్ లోదన్ సంఘ సభ్యులు ప్రభా నల్లి మణిశేఖర్ గారి యొక్క దంపతులకు ఇవ్వబడినటువంటి సంతానం బిడ్డ ప్రభా నల్లి నిఖితను ప్రభా పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచి ప్రభా మరి నాయన కొత్త నవరాజపురం గ్రామస్తులు ప్రభా మరి ప్రియబిడ్డ మరి రాబిన్ పాల్కు ప్రభా వివాహం జరిగించటగాను మరి ప్రధాన కార్యక్రమంలో మరి కార్యక్రమం మొదటి నుంచి అంతవరకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకొని ఉన్నాం ప్రభా. నీ ప్రియ దాసుని ద్వారా పంపించమన్నటువంటి ప్రభా అలంకరణలన్నీ కూడా బిడ్డకు ధరింపచేసి ప్రభా వారు ఇచ్చినటువంటి సమస్తాన్ని తీసుకొని బిడ్డను అలంకరించి ప్రభా పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచి మరి వివాహం కొరకు మరి పంపించి ప్రభా నీ యందు విశ్వాసం కలిగినటువంటి వారుగా బలమైనటువంటి విశ్వాసులుగా వీరిని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మరి చక్కని బిడ్డల చేత ప్రభు ఆశీర్వదించండి, బలపరచండి. మరి నాయన ఉన్నతమైన స్థితిలో వీరు ఎదిగింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విధాలుగా నీ కృపను వీరికి దయచేయండి. మంచి ఆరోగ్యమును, శక్తిని, ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభా అనేకమైనటువంటి వీరి జీవితాల్లో మీరు కుమ్మరించి ప్రభా వీరిని బలపరిచి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థన చేయించున్నాం. రేపు ఉదయం జరిగేటువంటి నాయన యొక్క పరిశుద్ధ వివాహం కొరకు ప్రార్థన చేయించున్నాం ప్రభా. ఈ నామానికి మహిమకరంగాను బిడ్డలకు దీవెనకరంగాను మీరు జరిగించండి. సమస్యలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. మా మధ్యకు వచ్చినటువంటి కొత్త నవరాజపురము మరి పెద్దలు సిఆర్ గారిని ప్రభా మరి కుటుంబీకులు అందరూ బంధుమిత్రులందరిని బట్టి నేను నామాన్ని స్తుతిస్తుండగా వారందరినీ కూడా దీవించండి. స్థానిక సంఘ బిడ్డలందరము కలిసి ప్రభా బిడ్డ పక్షాన ప్రార్థన చేయొచ్చు ప్రభా. నీ నామాన్ని స్తుతిస్తుండగా బిడ్డను దీవించుచుండగా నీ దీవెన ఆశీర్వాదాలు కూడా బిడ్డకు మెండుగా దయచేసి మీరు మహిమ పొందమని ప్రార్థన చేయించున్నాం. పాల్గొన్నటువంటి సిఆర్ గారిని, ఆనందరాజు గారిని, సంఘ పెద్దలందరినీ కూడా ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప కాపుదల క్షేమం మెండుగా మరి సంఘానికి నూతనంగా జతపరచబడిచినటువంటి బిడ్డలకు దయచేసి మీరు మహిమకంత ప్రభావం పొందుకొనమని మా కొరకు తిరిగి రానైన మా తండ్రిని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమున నెరవేర్చిన భూమి మీద నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయం. వాళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించం. శోధనను తేక దుష్టమును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు కుడి వచ్చిన బిడ్డలందరికీ ప్రాముఖ్యంగా నూతన గృహస్థ జీవితంలో జతపరచబడుచున్నటువంటి నిఖితకును రాబిన్ పాల్కు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆశతో నమ్మియున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. కూడా ప్రభా అక్కడ ప్రభా నేను ఆ బిడ్డను కూడా దీవించి ఇరువురు ప్రభా ఏకమవుచుండగా ప్రభా నీ కాపుదల నుంచి ప్రభా రేపు జరగబోయే కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండమని ఘనత మహిమ ప్రభా నీకు ఆరోపిస్తూ ఏ సన్నతమైన పరిశుద్ధమైన నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మూత పక్క పెట్టండి అలా ఒకసారి చెప్తాను వేసాను అన్న వేసాను చెప్తాను. అపుర
సౌందర్య రాశి నీవు, ఆత్మీయ సుగుణశీలివి నీవు, అపురూప సౌందర్య రాశి నీవు, ఆత్మీయ సుగుణశీలివి నీవు, అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా. జ్ఞానము కలిగి నోరు తెరచుదువు, కృపగల ఉపదేశమును చేయుదువు. జ్ఞానము కలిగి నోరు తెరచుదువు, కృపగల ఉపదేశమును చేయుదువు. ఇంటి వారిని బాగుగా నడుపుచు వారి మన్ననలను పొందుచుందువు. ఇంటి వారిని బాగుగా నడుపుచు వారి మన్ననలను పొందుచుందువు. అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా. చేతులతో బలముగా పని చేయుదువు, బలమును ఘనతను ధరించుకొందువు. చేతులతో బలముగా పని చేయుదువు, బలమును ఘనతను ధరించుకొందువు. రాత్రి వేళ నీ దీపము ఆరదు, కాంతి కిరణమై మాదిరి చూపుదువు. రాత్రి వేళ నీ దీపము ఆరదు, కాంతి కిరణమై మాదిరి చూపుదువు. అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా. దీనులకు నీ చేతులు పంచును, దరిద్రులను నీవు ఆదుకొందువు. దీనులకు నీ చేతులు పంచును, దరిద్రులను నీవు ఆదుకొందువు. దూరము నుండి ఆహారము కొనుచు మంచి భోజనముతో తృప్తిపరచుదువు. దూరము నుండి ఆహారము కొనుచు మంచి భోజనముతో తృప్తిపరచుదువు. అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా. అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా. అపురూప సౌందర్య రాశి నీవు, ఆత్మీయ సుగుణశీలి